రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. ఇవాళ చెలో పోతిరెడ్డిపాడుకు పిలుపునిచ్చింది. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించగా రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. పోతిరెడ్డిపాడులో నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, బీవై రామయ్య, ఎస్వి మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడును సందర్శించారు. తెలంగాణ సీఎంతో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 3,850 కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టినట్టు వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని సీమకు తరలించేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ తరహాలోనే 800 అడుగుల స్థాయిలో కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రాజెక్టు పనులు నిలిపివేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎక్కడ జగన్ కు పేరొస్తుందో అనే అక్కసుతో నిలిపివేశారని మండిపడ్డారు. అందుకే రాయలసీమ ప్రయోజనాలకు తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. అంత పైన ఉన్నాయి. పోతిరెడ్డిపాడు 841కి ఎంతో ఉంటుంది. సో ఈ రోజున మొత్తం రాయలసీమ ప్రజలందరూ కూడా అన్యాయాన్ని గమనించారు. ఆ అన్యాయం గురించి మాట్లాడుకునే టైం ఇది. కాబట్టి అందరూ కథలు వస్తూ ఉన్నారు, అందరూ కలుస్తూ ఉన్నారు. కనుక ఈ రోజున మొత్తం పెద్ద ఎత్తుడికి వస్తారు. భవిష్యత్తు ఇది ఆగదు. ఇది భవిష్యత్తులో రాయలసీమ మొత్తం వ్యాపిస్తుంది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా వాళ్ళకి, మన నంద్యాల జిల్లా వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వారు తీసుకున్న ఇనిషియేషన్కి. ఓకే సార్, ప్రధానంగా అప్పుడు పోతిరెడ్డిపాడు విస్తరణ రాజశేఖర రెడ్డి చేపట్టినప్పుడు కొన్ని అడ్డంకులు క్రియేట్ చేశారు. తర్వాత ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏకంగా స్టాప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీనివల్ల రాయలసీమకి ఎట్లాంటి అన్యాయం జరగబోతుంది? ఒకటి, కరువు అంటే మతికొచ్చేది ఈ దేశంలోనే రాయలసీమ ప్రాంతం కూడా. ఇక్కడ వలసలు, ఆత్మహత్యలు, రైతుల యొక్క ఆత్మహత్యలు కావచ్చు, రైతుల యొక్క వలసలు కానీ, రైతు కూలీల యొక్క వలసలు, ఇవన్నీ కూడా స్థావరం కూడా. రాయలసీమ నుంచి కరువు పారదోలాలంటే, తాగునీరు, సాగునీరు ఇవ్వాలంటే కృష్ణా జలాల శరణమని అనేక సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు, అజిటేషన్లు ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో సార్థక చేకూర్చున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యంగా పోతిరెడ్డిపాడుని 11,500 క్యూసెక్ ఉండేది 44,000 క్యూసెక్లకు పెంచి దీన్ని చేయాలనుకున్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వారు అక్కడ నిర్మిస్తున్నా కానీ, లేకపోతే డిపిఆర్లు అనేది కూడా ఎక్కువ చేసుకునే ప్రాజెక్టుల వలన ఇవన్నీ అంటే 780 అడుగుల నుంచి కూడా నీటిని తోడేసే అవకాశం దిగువ ప్రాంతమైన తెలంగాణకు ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో 44,000 క్యూసెక్కుల్ని 80,000 క్యూసెక్కులు చేసేటట్లు పోతిరెడ్డిపాడు కూడా ఇవన్నీ కూడా చేసుకొని కూడా తీసుకొచ్చి 2020 నుంచి కూడా 24 మే వరకు కూడా దాదాపుగా 990 కోట్లు ఖర్చు పెట్టి, అంటే 3,700 కోట్లు ఉండే దాన్ని కూడా ఖర్చు పెట్టిన దాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్జీటీ బూచి చూపో ఏదో చూపో అవి నిలబెడితే యథార్థం అనేది ఎప్పుడు తెలిసిందంటే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, రహస్యంగా కూడా మాట్లాడి దాన్ని ఆప్ చేసింది నేనే అని చెప్పి గర్వంగా కూడా తెలంగాణ ప్రజల ముందు చెప్పినప్పుడు మనకు అక్కడ ఉంది ఎన్జీటీ వలన కాదు ఆగిపోయింది, ఒక కుట్ర వలన ఆగిపోయిందని చెప్పేసి ఈరోజు రాయలసీమ ప్రజలందరూ కూడా గ్రహించారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా వారందరూ కూడా. అందుకోసమే పెద్ద ఎత్తున కూడా ఇక్కడంతా కూడా ఉంది. ఇప్పుడే శైలజానాథ్ గారు చెప్పినట్లుగా రాయలసీమకు ద్రోహి, వ్యతిరేక ఎవరు ఉన్నారంటే రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇక్కడ కేవలం సీట్ల కోసం మాత్రమే బామర్ది, మామ వాళ్ళంతా కూడా రాయలసీమని ఎంచుకుంటారు, కానీ మా రాయలసీమకు చేసింది ఏం లేదు. అందుకోసమే దాని ముందు జాగ్రత్తగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోతిరెడ్డిపాడును అంటే రాయలసీమ ప్రాజెక్టుని మళ్ళీ కూడా పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడానికే ఈరోజు ఇక్కడ మేము అందరూ కూడా సమావేశమవుతున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం రాయలసీమ ప్రయోజనాలను ఇక్కడ రైతుల ప్రయోజనాలు ఎందుకు తాకట్టు పెట్టారని భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ అంటే ప్రేమ లేదు. మనం మొదట ఒక్కసారి ఈ రాయలసీమలో ఉండే రైతులు కానీ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామకు వెండిపోటు పరిచిన తర్వాత 95 నుంచి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 2004 వరకు ఉన్నాడు.
2004 వరకు దగ్గర దగ్గర 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ రాయలసీమకు చేసింది ఏం లేనేలేదు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004 వచ్చిన తర్వాతనే మొత్తం రాయలసీమ ప్రాజెక్టులకు కానీ లేకుంటే రాష్ట్రంలో అంతకుముందు ఉండే ప్రాజెక్టులను మోక్షం కల్పించే నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి. ఈరోజు మేమందరం కూడా గౌరవంగా చెప్పుకోగలుగుతున్నామంటే ఎస్ఆర్బీసీకి మనకు ఈ భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15th వస్తే ఎస్ఆర్బీసీకి 2004 ఆగస్టు 15th మనం మొత్తం కూడా నీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు మాటలు తప్ప ఈ రాయలసీమకి ఏమాత్రం చేయాలని ఇంట్రెస్ట్ లేనే లేదు. మొత్తం ఇప్పుడు వచ్చిన మళ్ళా రాష్ట్రం స్టేట్ విడిపోయిన తర్వాత కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అమరావతి మీద ఆ భజన తప్ప ఇంకా ఇతర ఏ ప్రాంతాల గురించి ఆలోచించని పరిస్థితి. ఈ రాయలసీమకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు ఒక విధంగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే రాయలసీమ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతోనే తెలంగాణ ప్రాజెక్టులు 800 అడుగులకు నీళ్లు తీసుకుంటున్నారు కాబట్టి మనకు పోతిరెడ్డిపాడు దగ్గర 841 పైన ఉంటేనే నీళ్ళు వస్తాయి, లేకుంటే రావు. దానికోసమనే ఈ ప్రాంత రైతులు కానీ ఎవరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసమే మేమందరం కూడా ఈ రాయలసీమలో ఉండే రైతులందరినీ కూడా వాళ్ళని కూడా అవగాహన కల్పించి మొత్తం అందరినీ కూడా ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం అవగాహన కల్పించి దానికోసం రాయలసీమ ఉద్యమాలు మనం ఖచ్చితంగా ఈ ఉద్యమం చేసి సాధించుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆయన కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేయడం ద్వారా రాయలసీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్ టు శ్రీనివాస్ శివారెడ్డి సాక్షి న్యూస్ పోతిరెడ్డిపాడు నుంచి.